feels like love. Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kinda nervous, together we'll be strong. I don't know for sure, all I know. Didn't know. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్, అంటే మార్నింగ్ టు నైట్ రొటీన్ వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజైతే నేను డీమార్ట్కి కూడా వెళ్ళానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలానే మీ నుంచి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ముందుగా ఇక్కడ నేను మార్నింగ్ అనగానే ఫస్ట్ మనం పాలు, టీ పనులు ఉంటాయి కదా, వీటితో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. అలానే పాలు కూడా ఏంటంటే ముందు రోజు 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తెప్పించానండి. వర్క్ ఉండి అవి కాగబెట్టలేదన్నమాట, మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు అవి ఒకేసారి 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి కనుక కాగబెట్టామంటే విరిగిపోతాయి. అందుకని ఎప్పుడన్నా సరే ప్యాకెట్లు ఎప్పుడన్నా 1, 2, 3 మిగిలి ఉన్నాయి అనుకోండి, విడివిడిగా అంటే సింగిల్గా ఒక్కొక్క ప్యాకెట్ని కాగబెట్టుకొని ఆ కాగిన పాలని వేరే గిన్నెలో పోసుకొని మళ్ళీ అదే ప్యాకెట్ని ఇంకో ప్యాకెట్ని ఓపెన్ చేసి అదే గిన్నెలో పోసుకొని కాగబెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేయాలి. అంతేగాని ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి కాగబెట్టామంటే అందులో ఒక్క ప్యాకెట్ విరిగిపోయినా పాలు మొత్తం విరిగిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇందాక మీకు చూపించింది ఇలాచీ పొడి అండి. ఇలాచీ పొడి అందులో కొంచెం శొంఠి పొడి కూడా కలుపుకుంటే టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా పాలు ఫ్రెష్వి, తర్వాత ముందు రోజువి అవన్నీ కూడా కాగబెట్టేసి ఉంచేసాను. నెక్స్ట్ ఇల్లంతా కూడా నైటే సర్ది ఉంచుతాను కాబట్టి కొంచెం క్లీన్గా ఉంది. అయినా కూడా చూడండి ఇక్కడ టవల్స్ ఇవన్నీ ఆరేసి ఉన్నాయి. ఇంకా కొంచెం అవంతా కూడా సర్దాలన్నమాట. ఏంటంటే నైట్ ఇప్పుడు సమ్మర్ కదా, నైట్ పడుకునే ముందు స్నానం చేసిన తర్వాత మళ్ళీ డోర్లన్నీ ఓపెన్ చేసి టవల్స్ ఆరేయాలంటే కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ఎక్కడ చైర్లు ఉంటే అక్కడే ఆరేస్తూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం పెసర్లు నానబెట్టి ఉంచాను. అలానే నైట్ పెరుగు తోడేసాను అనమాట. అంటే ముందు రోజు పాలు ఉంటే అవి తోడేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలానే ఇప్పుడు సమ్మర్ కదండి, పెరుగు పులవకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ విధంగా మనం పెరుగు తోడేసాం కదా, తర్వాత వేరే గిన్నెలోకి ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకొని పెరుగుని వేసామనుకోండి, పెరుగు అయితే పుల్లగా అవ్వకుండా ఉంటుంది. కొబ్బరి ముక్క అంటే పచ్చి కొబ్బరి ముక్క. నెక్స్ట్ టీ పెట్టాను కదా, టీ మరుగుతూ ఉంది. ఫైనల్గా పాలు కూడా సిమ్లో పెట్టాను. భయమేస్తూ ఉందన్నమాట ఎక్కడ ఇరుగుతాయో పాలు అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ నేను మీగడ తీసుకోవాలి, నెయ్యి కోసం మళ్ళీ తోడేసుకోవాలన్నమాట. అందుకని ఫైనల్గా నా టీ కప్స్ చూసారా, ఇవాళ ఈ కప్స్ని అయితే ఓపెన్ చేశాను. చాలా రోజులు అయిపోయింది, మీకు వీడియోలో కూడా చూపించలేదు కదా, అందుకని ఒకసారి అయితే చూపించేశాను. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ బొంబాయి రవ్వ ఉప్మా చేశాను. మసాలా ఉప్మా అంటాం కదా, టమాటా బాతు. అలానే ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఏంటంటే మా అబ్బాయి తిండండి బొంబాయి రవ్వ, అందుకని మళ్ళీ గోధుమ రవ్వ చేశాను. ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఊరికే గోధుమ రవ్వ తినలేము, వేడి చేస్తుంది, బోర్ కొట్టేస్తుంది. అందుకోసం బొంబాయి రవ్వ కూడా చేసుకున్నాం. చాలా రోజులు అయిపోయింది తినక అని. నెక్స్ట్ టిఫిన్లు అవన్నీ అయిపోయినాక ఆఫ్టర్నూన్ వచ్చేసి రిలయన్స్కి వెళ్ళాము. నేను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులకి దాదాపుగా 2.5 months అయింది. ఇప్పుడు రిలయన్స్కి వెళ్ళాను అనమాట. జస్ట్ అలా అంటే రిలయన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా చూద్దామని వెళ్ళాను. సేమ్ మనకి విజయవాడలో ఉన్నట్టే ఉంది, కానీ చిన్నదన్నమాట ఇది చాలా. ఇంకొకటి కూడా ఉందంట పెద్దది, ఒకసారి అక్కడ కూడా వెళ్తాను. మళ్ళీ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఆఫర్స్ పెద్దగా ఏం లేవండి, ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేవు, కాకపోతే గ్రోసరీ ఉంది ఎక్కువ. దీనిలో ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట, కొన్ని బై 1 get 1 అని. తర్వాత కొన్ని డీల్స్ కూడా మంచిగానే ఉన్నాయి అనిపించింది. అంటే మార్జిన్ చూస్తే ఎక్కువ ఉంది, డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని మార్జిన్స్ ఎక్కువనే ఉన్నాయి. ఈ స్పైసెస్ చూసారు కదా, బై 2 get 1 ఫ్రీ ఉందన్నమాట. లవంగాలు కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్వి అని చెప్పేసి అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లూజ్గా ఉండే మనకి ఉంటాయి కదా సరుకులు, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రూట్స్ది ఇదంతా కూడా సెట్టింగ్ చూసారా ఎంత బాగుందో, భలే కనిపించింది నాకు. అంటే చిన్న దాంట్లో పెట్టారు కదా, ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదనమాట. చిన్న వాటికి వెళ్తే ఇదే మెయిన్ మనకి ఒక యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటంటే అన్ని దగ్గరకు ఉంటాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
మిస్ అవ్వడానికి ఏమీ ఉండదన్నమాట. అదే పెద్దదనుకోండి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్‌కి వెళ్ళేలోపు మన పని అయిపోతది. అంత పెద్దగుంటాయి. కొన్ని మిస్ అవుతూ ఉంటాం. ఈ విధంగా మొత్తం ఆల్ కవర్ చేశాను. అన్నీ ఉన్నాయి ఐటెమ్స్. కాకపోతే ఏంటంటే స్టీలు ఇలాంటివి ఉంటాయి గదా! ఇవి తక్కువున్నాయన్నమాట. ఎందుకంటే ఇదొచ్చేసి హోల్‌సేల్ మార్కెట్ ఉన్న ఏరియాలో ఉందండి. అందుకని. నెక్స్ట్ ఇవన్నీ గూడా డీల్స్ అన్నమాట. ఈ బాటిల్స్ వచ్చేసి 4 కలిపి 125 రూపీస్ ఉంది. ఆ బాస్కెట్స్ వచ్చేసి 99 రూపీస్ 3 అన్నమాట ఇవి. సెట్ ఆఫ్ 3. ఇవన్నీ గూడా మనకి విజయవాడలో గాని ఎక్కడైనా మాక్సిమం రిలయన్స్ అంటే ఆల్మోస్ట్ అయ్యే ఐటెమ్స్ ఉంటాయి. ఆఫర్స్ గూడా అవే రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ ఇవన్నీ గూడా చూశాను. కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. చాలా రోజులైపోయింది ఫ్రూట్స్ అవి తీసుకొని. నేనైతే ప్యూర్ అండ్ న్యాచురల్స్‌ని మిస్ అవుతూ ఉన్నాను. ఏమో అట్లా అనిపించింది నాకు. ఎటైనా ఎళ్ళినప్పుడు అక్కడవన్నీ గుర్తొస్తూ ఉంటాయి గదా మనకి. అలా అనిపించింది నాకు. ఫైనల్‌గా కూరగాయలైతే చాలా రేట్లున్నాయండి బాబోయ్! టమాటాలు ఇవైతే ఇంకా రేట్ ఎక్కువున్నాయి. రిలయన్స్‌లో వీటిల్లో ఏంటంటే మనకి ఏరుకొనిస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. బయటైతే ఏరనివ్వట్లేరు. రేట్లెక్కువ చెప్తున్నారు. నాకెందుకో బయట మంచిగా అనిపించట్లేదు. ఓన్లీ రిలయన్స్ వీటిల్లోనే తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను. ఇవన్నీ గూడా ఆర్గానిక్ సెక్షన్ అండి ఇక్కడ. నేను ఆర్గానిక్ షుగర్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఎందుకంటే నా దగ్గర షుగర్ అయిపోయింది. నేను విజయవాడలో ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను గదా! న్యాచురల్ కేర్ వాళ్ళ దగ్గర. ఈసారి కాల్ చేశాను. ఎందుకో వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు. లిఫ్ట్ చేయలేదనమాట. అందుకని ఇక నేను ఇక్కడ చూద్దాంలే మనం ఇక్కడ గూడా ఉంటున్నాం గదా! మళ్ళీ ఊరికే హోమ్ డెలివరీస్ ఎందుకు అన్నట్టుగా ఇక్కడ వెతికాను. అస్సలు దొరకలేదండి. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అయితే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అస్సలు బాలేదు. వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాననమాట. న్యాచురల్ కేర్ వాళ్ళదే బావుంది. ఇక నెక్స్ట్ డే నేను మళ్ళీ వాళ్ళ అంటే ఫోన్ చేశాను. లిఫ్ట్ చేశారనమాట. ఇక వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక 5 కేజీస్ దాకా షుగరు. ఎందుకంటే స్వీట్స్ అవి చేస్తూ ఉంటాం. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా! షుగర్ ఎక్కువ అయిపోతుందనమాట. టీలు వీటికంటే కూడా కంపేర్ చేస్తే స్వీట్స్ వీటికి ఎక్కువ పట్టుద్ది కదా! సేమియా గానీ, లేదంటే హల్వా గానీ, కేక్ గానీ చేసినప్పుడు మనకి క్వాంటిటీ ఎక్కువ అయిపోతది. అందుకని ఈసారైతే 5 కేజెస్ తెప్పించేసుకుంటున్నా. ఎందుకంటే అనుభవం వచ్చిందనమాట. ఇక్కడ లోకల్‌లో వెతికితే దొరకలేదు. ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలాంటప్పుడు స్పేర్‌లో ఉంచుకోవడం మంచిది కదా! అని అనిపించింది. అందుకని అలానే ఆర్గానిక్ ఆయిల్ ఇవన్నీ గూడా నేను ఆర్గానిక్‌వే వాడుతున్నాను. ఆర్గానిక్ ఆయిల్ గూడా ప్యూర్ అండ్ న్యాచురల్ కేర్ వాళ్ళ దగ్గర బావుంటుంది. నేను ఆ వీడియో లింక్‌ని గూడా ఐ బటన్‌లో ఇస్తాను. వాళ్ళ దగ్గరున్న ఐటెమ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. బెల్లం గానీ, హనీ గానీ, నెయ్యి గానీ ఇవి చాలా బావున్నాయి. అవన్నీ నేను వాడుతూ ఉన్నాను. ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ డీమార్ట్‌కి వెళ్ళామండి. డీమార్ట్ గూడా అంతే. నేను ఇక్కడికి షిఫ్ట్ అయినాక ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఒకసారి వెళ్ళాం గానీ క్లోజింగ్ అయిపోతుంది. ఆ టైంలో వెళ్ళాము అటు పనుండి. ఇక ఏమి చూడ్డానికి కుదరలేదు. అందుకని ఇక నెక్స్ట్ అనమాట ఇప్పుడు వెళ్ళాను నేను. ఇక సేమ్ మనకి అక్కడ విజయవాడలో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఏంటంటే విజయవాడలో ఏలూరు రోడ్‌లో ఉంటది చూసారా? ఆ బ్రాంచు అక్కడితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది. కాకపోతే తిరగడానికి ఓపిక ఉండట్లేదండి. ఆల్మోస్ట్ ఐటెమ్స్ అన్నీ మనకక్కడ ఉన్నయే ఉన్నాయి. ఏమి కొత్తవి లేవు. అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. కాకపోతే అక్కడ విజయవాడలో ఆఫర్స్ ఎక్కువ అనిపిస్తాయి ఎందుకో. ఏలూరు రోడ్ దగ్గర ఉంది చూసారా డీమార్ట్. అక్కడ ఆఫర్స్ ఎక్కువ అనిపిస్తాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఈ గిన్నె ఒకటి చాలా బా అనిపించింది నాకు. ఇది నేను అక్కడ చూడలేదు. అన్నం వండుకోవడానికి వాటికి బానే ఉంటదనిపించింది. తెల్ల గిన్నెలు కూడా ఇక్కడ కొంచెం మోడల్స్ మారినాయి. చిన్న సైజువి అవి ఉన్నాయి. టిఫిన్ బాక్సులు అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్టీల్‌లో ఇది పెరుగు తోడేసుకోవడానికి బావుంటదనిపించింది నాకు. ఇదొకటి చూశాను. ఇక మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. కప్ కలెక్షన్ బావుందండి ఇక్కడ. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ప్లస్ మోడల్స్ గూడా కొంచెం మంచిగా అనిపించినాయి. నేను ఆ మోడల్స్ మన అక్కడ డీమార్ట్‌లో వెతికాను. ఒకసారి కనిపించాయి గానీ రెండోసారి వెళ్ళినప్పుడు కనపడలేదు. ఇంక తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ కనిపించాయి అవి. ఇక నేను కొనలేదు ఈసారి ఏమి. చూసారు కదా చాపర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? మరి తప్పకుండా లైక్ చేశారా? లైక్ చేయకపోతే ఇప్పుడు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను. లైక్ చేయండి. ఎక్కువ అంటే లైక్స్ వస్తే మన వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి. నేను కూడా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాను వీడియోస్‌లో. అంటే ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి? ఎలా ఉంటది ఈ ఊరు అనేది నేను మీకు చూపిస్తాను.
ఇంకేంటి ఫ్రెండ్స్, కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది కమెంట్స్ చేయట్లేరు, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వట్లేదని అనుకుంటున్నారేమో. స్రవంతి గారు, దివ్య గారు, కళా గారు, సుజాత గారు, మీ అందరినీ మిస్ అవుతున్నానండి నేను. కమెంట్స్ చేయండి, చేస్తే అప్పుడు నాకు మీరందరూ గుర్తొస్తూ ఉంటారు. నేను కమెంట్స్ చదువుతూ ఉంటాను, అలానే అనుకుంటూ ఉంటాను, ఈరోజు వీళ్ళు కామెంట్ చేశారు అంటే నా వీడియో చూశారు అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. రిప్లై ఇచ్చే టయానికి ఏమైపోతుందంటే వీడియో షూట్ చేస్తూను ఏదో ఒక పనిలో ఉంటానన్నమాట. మెసేజ్ రాగానే చూసుకుంటాను. రిప్లై ఇద్దాము అంటే వేరే సెక్షన్లోకి వెళ్ళి కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి, అందుకని ఇవ్వడం కుదరదనమాట. వెంటనే ఇవ్వడానికి మేము ఇక్కడ నుంచి రిప్లై ఇస్తే కుదరదు, అది కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మాకు, వాటిల్లోకి వెళ్ళి రిప్లై ఇవ్వాలన్నమాట. అందుకని డిలే అయిపోతూ ఉంటుంది అంతే. ఈ గ్లాస్ చూసారు ఎంత బాగుందో, జ్యూసెస్కి భలేగా ఉంటుంది కదా, చాలా బాగుంది అనిపించింది. ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటూ ఉన్నాను, కాకపోతే అంత పెద్దగా ఉంది కదా, మళ్ళీ మనం వాష్ చేసేటప్పుడు అటు ఇటు ఏమైనా కింద పడితే పగిలిపోతుంది అన్న ఉద్దేశంతో ఆగిపోతూ ఉన్నాను అనమాట. ఇదిగోండి కప్ కలెక్షన్ చూసారు, ఇవి బుడ్డి కప్స్ ఎంత బాగున్నాయో, ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను. పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారా, అలాంటి వాటిల్లో చిన్న మోడల్ వచ్చింది, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అనుకున్నా. ఆ రోజు ఎందుకో నీరసంగా అనిపించింది, బయట వేరే పని మీద వెళ్ళామన్నమాట, అందుకని ఇక ఏమి కొనడానికి కుదరలేదు, ఓన్లీ సరుకులు ఒక్కటి తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అనమాట, ఇక ఆఫ్టర్నూన్ వచ్చినాక ఎంత ఎండలు ఎక్కువ ఉన్నాయంటేనండి, మొత్తం ఆల్ ఓవర్లో ఖమ్మంలోనే ఎండలు ఎక్కువ ఉన్నాయంట. చాలా అసలు ఫుల్ వేడిగా ఉంటా ఉంది. ఇక ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక ఇక స్నాక్స్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నైట్కి అన్నం పులిహార లాగా చేశాను, అందుకని ఇక స్నాక్స్ బాగుంటుంది కదా ఉంటే అన్నట్టుగా, ఎప్పుడు అప్పడాలు ఇవే వేయించుతున్నాం అన్నట్టుగా ఈరోజైతే పెసరగారెలు చేశాను. మిక్సీలో పడుతున్నాను చూసారు కదా, ఉల్లిపాయలు అందులోనే వేసి మిక్సీ తిప్పేశాను, ఎందుకంటే తన్మై తిందండి, ఉల్లిపాయలు కనిపించాయంటే తీసేస్తుంది, ఉల్లిపాయలు లేకపోతేనేమో టేస్ట్ అనిపించదు కదా, అందులో నేను కూడా తిన్న ఉల్లిపాయలు, అందుకోసం ఇక ఫైనల్గా మిక్సీలో పట్టేసుకున్నాను. అది హోల్ గుండ్లు ఉంటాయి కదా, ఆ గుండ్లు అనమాట. ఇదిగోండి పాలు ఇరిగిపోయినాయి, అంటే ఈవినింగ్కి ఇరిగిపోయినాయి అనమాట. మార్నింగ్ తోడేద్దాం అనుకున్నా, మర్చిపోయాను కాగబెట్టిన తర్వాత. ఇంకా పాలైతే విరిగిపోయినాయి, దానిలో ఏంటంటే మసాలా పన్నీర్ చేద్దామని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేశాను, పన్నీర్ అయితే చేసుకున్నాను. మాకు ఇక్కడ పెళ్ళిళ్ళు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి కదా, పెళ్ళిళ్ళు అనమాట, ఇంటి ముందు దాన్ని ఏమంటాము, దీన్ని ఏమో అంటాం గుర్తు రావట్లేదండి. ఇక ముందు వెళ్తూ ఉందన్నమాట, ఊరేగింపు, ఇది వెళ్తూ ఉంది. ఇక సరే అని ఒకసారి అయితే వీడియో షూట్ చేశాము. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నేను దీనిలో కొన్ని ఎండుమిర్చి, తర్వాత ఒక జీలకర్ర, 2 మిరియాలు అవి వేసి మిక్సీ తిప్పి ఆ పొడిని ఇందులో వేశాను. దీనివల్ల ఏంటంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఫ్లేవర్డ్ పన్నీర్ అవుతుంది. మనం ఏదైనా గ్రేవీస్లో కానీ వాటిల్లో వేసుకోవచ్చు. అలానే తాలింపు చేద్దాం అనుకున్నా కదా అన్నం, దీనికి తాలింపు గింజలు అయిపోయినాయి, సరే అని చెప్పి పోస్తూ ఉన్నా చూసారా ఇక్కడ ఈ డబ్బా, కొంచెం ఉంచుకున్నాను విడిగా, అంటే తాలింపు గింజలు కలిపినాక కొన్ని ఉంచాను అనమాట డబ్బాలోకి. ఉంచితే అదేమైపోయిందంటే తీస్తూ నేను వీడియో షూట్ చేస్తూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసరికి టపక్కుమని పడిపోయి ఆ ఉన్న జీలకర్ర అంతా కింద పోయింది. అదొక పెద్ద పని అయిందనమాట. ఇదిగోండి అన్నం చేశాను, ఇందులో ఏదో తక్కువైంది అనుకున్నాను, కరివేపాకు మిస్ అయిపోయింది, మర్చిపోయాను అనమాట. కరివేపాకు వీడియో తీస్తూ ఉంటే ఇదే ప్రాబ్లం అండి, మర్చిపోతూ ఉంటాం, ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుండదు. ఇక్కడ ఏంటంటే మిక్సీలో పట్టాను కదా, అందుకని పప్పుని ఎప్పుడైనా సరే, అంటే మన మినపగారెలకి చేసే పప్పు అయినా ఏ పప్పు అయినా సరే ఇలా మనం చేతులతో ఇలా అనాలన్నమాట. అంటే ఏంటంటే వాటిల్లోకి ఎయిర్ ఫామ్ అవుద్ది, అప్పుడు మనకి గారెలు కానీ ఇవి గ్రైండర్లో పట్టుకున్న పిండిలాగా అవుతాయి అన్నమాట. అంటే అలా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మనం మిక్సీలో పట్టుకున్నట్టుగా హార్డ్గా రావు, లోపలంతా మంచిగా నీట్గా ఉడుకుతూ ఉంటుంది. ఇవైతే నేను చిట్టి గారెలు వేశాను, అంటే మధ్యలో హోల్ లేకుండా అనమాట, అన్నంలోకి సైడ్ డిష్గా ఉంటాయి కదా అన్నట్టుగా నేను పెసరగారెలు చేశాను. చాలా రోజులు అయిపోయింది. బొబ్బరి గారెలు చాలా బాగుంటాయండి, ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ బొబ్బర్లు దొరుకుతూ ఉంటాయి కదా, తెచ్చుకోవాలి ఈసారి. నాకు మొన్న డీమార్ట్లో కనిపించలేదు, హోల్సేల్ మార్కెట్లో ఉంటాయి, డీమార్ట్లో ఉండదన్నమాట. బొబ్బర్లు ఉంటాయి కానీ బొబ్బర్ల పప్పు అయితే ఉండదు. చూసారు కదా, మొత్తానికైతే ఫైనల్గా గారెలు కూడా చేసుకున్నాము. నైట్ 10:30 అలా అయిపోయిందనమాట. ఈరోజు వ్లాగ్ అంతా కవర్ చేశాను మ్యాక్సిమం మీకు. ఇంకా నేను మొక్కలకు నీళ్ళు పోసింది, ఆ చిన్న చిన్న పనులు అనేవి మిస్ అయిపోయినాయి. గారెలు మాత్రం ఎంత టేస్టీగా ఉన్నాయో అండి. ఇక్కడ వీడియో నేను ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలని అనిపించింది, మళ్ళీ నానబెట్టుకున్నాను పప్పు అయితే.
ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.